వారిద్దరూ భార్యాభర్తలు చెరో పని చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. ఓ కుమార్తె కూడా ఉంది. కొన్నాళ్లకు వారిద్దరికీ డబ్బుపై ఆశ పుట్టింది. ఎక్కువ డబ్బులుంటే జీవితం ఇంకొంత మంచిగా సాగుతుందనుకున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇల్లు అద్దెకు తీసుకునే ముసుగులో ఇరుగు పొరుగుని నమ్మించేవారు. ఎవరూ లేని సమయంలో ఇళ్లలోకి దూరి చోరీలు చేసేవారు. బంధువుల శుభకార్యంలోనూ చేతివాటం ప్రదర్శించారు. కొన్నాళ్లకు భారీ స్థాయిలో చేసిన ఒక దొంగతనం పోలీసులకు పట్టించింది. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ కటకటాలు లెక్కిస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన షేక్ రహంతున్నీసాకు నాగాయలంకకు చెందిన షేక్ నజీబుల్లాతో 2.5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక పాప ఉంది. కార్లకు వీల్ అలైన్మెంట్ పనులను నజీబుల్లా, రహంతున్నీసా చీరల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు. ఎంత కష్టపడినా సరైన డబ్బులు రాకపోతుండటంతో అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే పథకం వేశారు. చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. చల్లపల్లి మండలం నారాయణరావు నగర్కు చెందిన ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇంటి యజమానితో పాటు ఆ ప్రాంతానికి చెందిన కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన నర్రా ప్రభావతితో చనువు పెంచుకున్న భార్యాభర్తలు ఆమె ప్రతి పనిని గమనిస్తూ వచ్చారు. ప్రభావతి పనిపై బయటకు వెళ్లే ప్రతిసారి గ్రైండర్లో ఇంటి తాళం చెవి పెట్టి వెళ్లడాన్ని గుర్తించారు. ఓ రోజు ఇంటికి తాళం వేసి ప్రభావతి బయటకు వెళ్లడాన్ని గమనించిన ఈ కిలాడి దంపతులు గ్రైండర్లోని తాళం చెవి తీశారు. నజీబుల్లా ఇంటి బయట నిలబడి పరిస్థితులను గమనిస్తూ ఉండగా రహంతున్నీసా ఇంట్లోకి చొరబడి బీరువాలోని 158 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు కిలో వెండి వస్తువులను దొంగిలించింది. అనంతరం తాళాన్ని యథాస్థానంలో పెట్టి దంపతులు తమ ఇంట్లోకి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన ప్రభావతి విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వినాయక చవితి పండుగ రోజున నేను 8 గంటలకు చూసుకున్నాను. చూసి వెంటనే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను. నెక్లెస్ అండి, నల్లపూసల గొలుసు, మ్యాటీలు, చెవులు 3 జతలు, ఉంగరాలు 5, బంగారం బిస్కెట్ ముక్క అండి, గోల్డ్ పట్టీలు, బ్రాస్లైటు, చైను, మొత్తం 15 ఐటమ్స్ అండి. 15-20 లక్షల దాకా ఉంటాయండి. మొత్తం 150 గ్రాములు గోల్డ్ అండి. మొత్తం పట్టీలు 1 జత మొత్తం రికవరీ చేశారు. చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు 2 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి ద్వారా అనేక వివరాలు సేకరించిన పోలీసులకు రహంతున్నీసా, నజీబుల్లాపై అనుమానం వచ్చింది. చల్లపల్లి బైపాస్ రోడ్లోని ఓ ఇంట్లో ఉంటున్న ఈ భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ జిల్లాలోని పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో 2024లో అద్దెకు ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడి 204 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఏడాది పెనమలూరులో బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లి అక్కడ 254 గ్రాముల బంగారు నగలను సైతం దొంగిలించినట్లు విచారణలో తేలింది. భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు చల్లపల్లిలో జరిగిన చోరీ కేసులో 158 గ్రాముల బంగారం, పెడనలో చోరీకి సంబంధించి 204 గ్రాములు, పెనమలూరులో చోరీలో 254 గ్రాములు వెరసి మొత్తం 600 గ్రాముల బంగారంతో పాటుగా 92 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 19,70,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆభరణాలతో పాటు 20,000 రూపాయల నగదు, ఓ బైక్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో యజమానులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న పోలీసులు అద్దెకు వచ్చిన వారి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు బ్రేక్.